గతంలో లడ్డూ ఇష్యూకి సంబంధించి చాలా గందరగోళం చేశారు. నారా లోకేష్ గారు చాలా యాక్టివ్గా మాట్లాడుతూ వచ్చారు. తిరుపతికి వెళ్ళారు. మీరు రండి సుబ్బారెడ్డి గారు అంటూ సవాల్ చేశారు. ఈ ఇన్సిడెంట్లో ఎందుకు నారా లోకేష్ మౌనం పాటిస్తున్నారు? ఎందుకు మాట్లాడలేదని చెప్పి అనుకుంటున్నారు మీరు? ఏ ఇన్సిడెంట్లో? ఇప్పుడు ఇన్సిడెంట్లో తొక్కిసలాటకు సంబంధించిన అంశంలో. అంటే తొక్కిసలాటకు సంబంధించిన అంశంలో దీన్ని ఎంత ఎక్కువ మంది అడ్రస్ చేస్తే అంత నష్టం పార్టీకి. ఓకే, ఆల్రెడీ బాబు గారు అడ్రస్ చేశారు కదా అని. సరే, బాబు గారు అడ్రస్ చేశారు కాబట్టి ఇది ఇప్పుడు వీళ్ళు దీన్ని జస్టిఫై చేసుకోవడానికి అవకాశం లేదు. జగన్మోహన్ రెడ్డి మీద నెట్టడానికి అవకాశం లేదు. ఇప్పుడు కంపెనీలు ఎందుకు రావట్లేదయా అంటే మళ్ళీ జగన్ వస్తాడేమో భయం వేస్తుందండి, అందువల్ల కంపెనీలు ఎవరు రావట్లేదండి అనొచ్చు. స్కూల్ ఎందుకు బాగు చేయలేదయా అంటే అయ్యో 5 సంవత్సరాలు స్కూల్ నాశనం చేసేసారండి, ఇప్పుడు కొత్తగా రీకన్స్ట్రక్ట్ చేయాలంటే చాలా కష్టపడుతున్నామండి అని. బాబు స్కాలర్షిప్లు ఎందుకు ఇవ్వట్లేదండి, గత 5 సంవత్సరాల్లో బాకీలు పెట్టారండి, అందువల్ల నేను ఈ 5 సంవత్సరాలు బాకీలు కట్టడానికే సరిపోతుందండి, అందువల్ల నేను అంటే ప్రతి దానికి ఒక జస్టిఫికేషన్ ఉంది. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ లో నిజంగానే కనుక అనకూడదు కానీ గత ప్రభుత్వంలో ఒక 8 మంది చచ్చిపోయి ఉన్నారనుకోండి ఇలాంటి ఇన్సిడెంట్ లోనే. ఇప్పుడు నారా లోకేష్ వచ్చి గత సంవత్సరం 8 మంది చచ్చిపోయారండి, ఇంకా మా ప్రభుత్వంలో 6 చచ్చిపోయారని చెప్పడానికి అవకాశం ఉంటుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ అకేషన్ కదా ఇన్సిడెంట్. టీటీడీ చరిత్రలో ఇంత దుర్ఘటన మొదటి దుర్ఘటన. దీన్ని నారా లోకేష్ అడ్రస్ చేస్తే ఈ ఇష్యూస్ కి ఇంకా కొంచెం సీరియస్నెస్ వస్తుంది. అంటే ప్రతి ఒక్కళ్ళు అడ్రస్ చేసుకుంటూ వెళ్ళకూడదు, ఎందుకంటే మన వైపు తప్పు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు పెద్ద అయినప్పుడు ఆయన అడ్రస్ చేసిన తర్వాత ఇంకా ఆయనకంటే కింద వాళ్ళు వచ్చి అడ్రస్ చేయటం అనేది కరెక్ట్ కాదు. ఇంకొకటి కూడా చెప్తా, అసలు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి 2 లక్షల పుస్తకాలు కాదు కదా, 2000 పుస్తకాలు చదివినా ఆ 2000 పుస్తకాలు ఏదో ఒక చోట ఉంటది కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడి చేయాలని. నిన్న కుక్క పని గాడిద చేసింది. తిరుమల ఇన్సిడెంట్ పవన్ కళ్యాణ్ గారు అడ్రస్ చేయకూడదు. ఇస్ నాట్ సపోజ్ టు గో బికాస్ ది హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ చంద్రబాబు నాయుడు గారు ఇస్ ఆల్రెడీ ఇష్యూ అడ్రస్ ది ఇష్యూ. కరెక్ట్. అడ్రస్ ది ఇష్యూ అయిన తర్వాత దేర్ ఇస్ నో పోస్ట్ ఇన్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇన్ కాన్స్టిట్యూషన్ అండి. అవును. You are also a council of minister. You are one of them. 216 article 216 ప్రకారం you are one among the ministers. So పవన్ కళ్యాణ్ నేను చంద్రబాబు నాయుడు గారు అడ్రస్ చేసిన తర్వాత you are not supposed to go there. కానీ పార్టీ కాదు సార్, పార్టీ అధ్యక్షుడు కదా, ఇంకో పార్టీ ఉంది, ఆ పార్టీ అధ్యక్షుడు కదా. పార్టీ no, you are a part and parcel of the government. Of course, he is a party president కదా. No. బీజేపీ వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు? బీజేపీ వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు చెప్పండి. వెళ్ళలేదు. కరెక్ట్. రాష్ట్ర అధ్యక్షుడు కూడా వెళ్ళా. ఎందుకు వెళ్ళలేదు అంటే ఏజ్ అ ప్రోటోకాల్ సార్. మీరు ఈ గవర్నమెంట్ లో భాగస్వాములు అయినప్పుడు రైట్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు ఇస్ ద ఫస్ట్ మ్యాన్ అండ్ అటెండర్ ఇస్ ది లాస్ట్ మ్యాన్. సో ఇన్ బిట్వీన్ మీరు అందరూ ఉన్నారు. ఒకసారి చంద్రబాబు నాయుడు విజిట్ చేసి ప్లేస్ మొత్తాన్ని ఎడిట్ చేసి సస్పెండ్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అంతా చేసిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అదే హోదాలో వెళ్ళి అక్కడికి వెళ్ళిపోయి ఇష్యూని మళ్ళీ రప్చర్ చేసి దాన్ని మళ్ళీ సైడ్ ట్రాక్ పెట్టించడం పాలసీ కాదు, అది ప్రభుత్వ పాలసీ కాదు. ఇఫ్ ఐ యామ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఐ విల్ నాట్ గో. ఓకే, రైట్.